మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. నమస్కారాలు. అమ్మ సేవా సదనం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మెంబర్స్ తరఫున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో స్టార్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ కొంచెం డిలే అయింది. సారీ ఫర్ ది డిలే. యాక్చువల్లీ మన ప్రోగ్రామ్కి మన బిలవ్డ్ ఎమ్మెల్యే గారు తాటి వెంకటేశ్వరరావు గారు రావాలి. బట్ ఆయనకి ఒక ఇంపార్టెంట్ వర్క్ వల్ల ఆయన అటెండ్ కాలేకపోయారు. బట్ మార్నింగ్ ఆయన ఫోన్ చేసి యానివర్సరీకి విషెస్ తెలియచేశారు. అండ్ ఆయన సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని చెప్పారు. కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ సార్ రావట్లేదని ఇక్కడ వచ్చిన అందరినీ చూసి మళ్ళీ ఉత్సాహం అనేది వచ్చేసింది. సో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మన గెస్ట్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన శ్రీమతి బి విజయశ్రీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చలువాది వెంకటేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ సేవా సదనానికి పక్కన ఉండి ఎంతో హెల్ప్ చేసి వన్ ఆఫ్ ది మెంబర్గా మాతో కలిసి ఉన్న డాక్టర్ రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరికైనా ఆశయాన్ని కళని కలగానే మిగిలిపోకుండా కార్యాచరణలో పెట్టి ఒక స్త్రీ అయినా కూడా 1 year నుంచి సక్సెస్ఫుల్గా అమ్మ సేవా సదనాన్ని లీడ్ చేస్తున్న మన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి కూరపాటి అనసూయ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయశ్రీ గారిని అలాగే చలవాల్ వెంకటేశ్వరరావు గారు కోరుతున్నాము. ఎంతో సహకారాలు అందిస్తున్న శర్మ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనం ఆదిదేవుడైన గణేశుణ్ణి ప్రార్థిస్తాము. ఈ ప్రోగ్రాంని కూడా ఒకసారి ఆ గణేశుణ్ణి స్మరిద్దాము.
స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదక ప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మా మేనేజింగ్ డైరెక్టర్ అనసూయ గారు ఎన్నో అనుభవాలని చవి చూశారు. వారి అనుభవాలని మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాం. హలో 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 ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మా సిడిపిఓ గారు విజయశ్రీ గారికి, మరి డాక్టర్ రాంబాబు గారికి, మరియు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సలవాది వెంకటేశ్వరరావు గారికి, మరియు శర్మ గారికి, మహాకవి మాతో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రభాకర్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి కవులకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మ సేవా సదనం ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆశతోని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను స్థాపించడం జరిగినది. నేను నా ఒక్కదాని కృషి కాదు, ఇక్కడ నాకు సహాయ సహకారాలు చాలామంది అందించారు. మరి చెప్పాలంటే మా కుటుంబ సభ్యులు, మరి మాకు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ దగ్గర నుండి ప్రతి చిన్న విషయంలోనూ మల్లవరపు రాంబాబు గారు హైదరాబాదు, మరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాంబాబు గారు వారు చాలా సహాయం చేశారు. తర్వాత నా ఫ్రెండ్స్ ఇక్కడ సుందరి గారు కానివ్వండి, మణిమ గారు, వీళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి మీ వెంట ఉంటాము, మీకు చాలా ఏది కావాలన్నా మీకు తోడుగా ఉండి మీకు సహాయాన్ని అందిస్తామని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని స్థాపించడం జరిగినది. ఈ స్థాపించిన దగ్గర నుండి ఇక్కడ స్థానికులైనటువంటి పెద్దలు నాకు చాలా రకాలుగా, అన్ని రకాలుగా, ఒక పెద్దలనే కాదు, నాకు ప్రతి ఒక్కళ్ళు, నాకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పాలంటే పేరు వరుసలు చెప్పాలంటే సాయంత్రం దాకా సరిపోతుంది. మా మేడం దగ్గర నుండి ఇక్కడ బిల్లు శర్మ గారి దగ్గర నుండి, మరి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు, లయన్స్ స్టోర్ ప్రెసిడెంట్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ఈ పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, అనాథలకి వాళ్ళు సహాయ సహకారాలు అందించడం వలన ఈ సంవత్సరం నుండి కూడా నేను కృషి చేసి వీళ్ళందరినీ పెంచుకుంటూ 20 మంది మెంబర్స్ని పెంచుకుంటూ రావడం జరుగుతుంది. అయితే దీన్ని స్థాపించే ముందు అనుకున్నాను, అసలు ఇది నడిపించగలనా లేదా, నేను ఒంటరి పోరాటం చేస్తానా అని అనుకున్నాను. నేను ఫస్ట్ స్థాపించినప్పుడు ఒక్కదాన్నే, కానీ నా వెనక అందరూ ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు. తోడున్నారనే ఉత్సాహంతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ నేను వీళ్ళని పెంచడానికి పెంచుకుంటూ వస్తున్నాను. అయితే దీంట్లో చేదనుభవాలు ఉన్నాయి, తీపి గుర్తులు ఉన్నాయి, అన్నీ అనుభవించాను. చేదనుభవాలు అంటే చాలామంది నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈమెం చేస్తుంది, ఈ ఒక్కదాని వల్ల అవుద్దా, ఈమె నడిపిస్తుంది, వీళ్ళు ఎంతమందిని పోషించడం, ఇవాళ ఇంట్లో ఒక్కళ్ళ పెంచడమే కష్టం అవుతుంది, ఈ పరిస్థితుల్లో ఎంతమందిని పెంచుకుంటూ వస్తుందా అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మాకు సహకరించి నువ్వు చేస్తూ ఉంటే నీకు అనుభవం వస్తుంది, తర్వాత నువ్వు చేయగలవు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక్క రకంగా కాదు, వీళ్ళని తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి
అంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ ముసలివాళ్ళు వాళ్ళు ఇళ్ళ దగ్గర ఎటువంటి ప్రేమాభిమానాలకి నోసుకోకుండా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. వాళ్ళకి ప్రేమాభిమానాలు అందిస్తూ వాళ్ళని పెంచడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అది. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళు, నేను వచ్చి కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సమస్య చెబుతుంటారు. వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు. ప్రతి ఒక్కరికి కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పాలవంచ కళ్ళ ఆపరేషన్ చేయించి వాళ్ళకి కళ్ళజోళ్ళు వేయించాను. ఆ కళ్ళజోళ్ళు వేయించే దాంట్లో కొంతవరకు మాకు పేపర్ బోర్డు జీఎం గారు కూడా మాకు సహకరించారు. అదేవిధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి సహకారాలు మెంబరు అయినటువంటి రాంబాబు గారు నాకు చాలా సహకారం, ఒక సోదరులాగా ఒక కొడుకులాగా నాకు చాలా సహాయాన్ని అందిస్తున్నారు. వారికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు అందిస్తున్నాను. వారు సలహా మీదనే ఈ కవితల పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆశించినట్లు పేపర్ స్టేట్మెంట్ చేసి చాలామంది ఫోన్లు చేశారు, కవితలు పంపించారు. ఆ కవితలన్నింటినీ ఒక సోవినార్గా వేయించుదామని చెప్పి కూడా మాకు సలహా ఇచ్చిన వారు కూడా రాంబాబు గారే. వారి సలహాతోనే అవి కూడా బుక్స్ కూడా ప్రింట్ చేయించడం జరిగింది. మరి ఈ అనుభవాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళతో సుఖమే కాకుండా కష్టం కూడా చాలా ఉన్నది. ఈ పెద్దవాళ్ళని పెంచుకుంటూ రావటం అంటే వాళ్ళలో గొడవలు రాకుండా వాళ్ళకి ఆరోగ్యం చూసుకుంటూ, వాళ్ళలో మనస్పర్ధలు, వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని రకరకాల సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి నేనున్నానమ్మా, మీకేం పర్లేదు, మీరు ఇంట్లో పొందలేనటువంటి ప్రేమని రాగాలని ఇక్కడ అందరూ ఒకళ్ళు తల్లిదండ్రులు లేరు, మీరు అందరూ ఒక తల్లి పిల్లల్లాగా ఉండండి, అక్క చెల్లెళ్ళలాగా ఉండండి, మీకు మీరే సహకరించుకోండి అని వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ కొడుకులు వదిలేసి కోడలు వదిలేసి దిక్కులేని వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని చూసుకుంటూ వస్తున్నాను. మరి నా అనుభవాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ టైం చాలా అయిపోతున్నది. ఇంకా మాట్లాడవలసినటువంటి వారు ఉన్నారు. మరి ఇక్కడ వీరికి బహుమతులు కూడా ప్రకటించడం జరుగుతుంది. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అంతటితో ముగిస్తున్నాను. ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండి అందరితో చాలా ఈజీగా కలిసిపోయి మా అమ్మ సేవా సదనానికి వారు కూడా హెల్ప్ చేశారు, సపోర్ట్గా ఉన్నారు. మా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి విజయశ్రీ గారు. మేడం ఈ సందర్భంగా 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ అమ్మ సేవా సదన్ దగ్గరికి మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామస్తులకు మరియు పేపరు సోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ విషయం గురించి ప్రస్తావించాలంటే చాలా సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన జరగాలి. ఈ రోజుల్లో మన కుటుంబ పోషణ అనేటువంటిదే మనం చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. అట్లాంటిది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో బాధలకు ఓర్చి ఎన్నో సుఖాలు అనుభవించి లాస్ట్ స్టేజ్లో ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఒక మనిషి యొక్క ఆదరణలో వాళ్ళు ఉండడం అనేటువంటిది, ఆ ఆదరణ ఇవ్వడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చి దాన్ని 1 సంవత్సరం పాటు 12 మాసాల పాటు నిర్విఘ్నంగా కొనసాగించినటువంటి అనసూయ గారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక మాట మన మదర్ తెరీసా అన్నారు, ఒక మాట, నువ్వు 100 మందిని పోషించక్కర్లేదు, ఒక్క మనిషికి అన్నం పెట్టు అనేటువంటి ఆ సూక్తితోటి మరి ఆమె స్ఫూర్తి పొందారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద ఉద్యోగం చేసుకుంటూ కూడా గమ్మని ఎవరికైనా వచ్చినటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి అన్నం పెట్టే పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకోసం అంటే మన యొక్క పని ఒత్తిడి, ఉద్యోగ బాధ్యత, వీటన్నిటితోటి చేయలేనటువంటి పని. మరి ముఖ్యంగా ఈ పెద్ద వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలా అంటే చిన్నపిల్లల కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మనం ఒక దెబ్బ వేసి వాళ్ళని ఒక అదుపులో పెట్టగలం. కానీ ఇప్పుడున్నటువంటి అమ్మ సేవా సదనంలో ఉన్నటువంటి వృద్ధులు, వారి పరిస్థితి ఏంటంటే వారిని మనము ఒక దెబ్బ వేయలేము, ఒక మాట అనలేము, కానీ వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ఉండేటట్టు చేయాలి. చాలా అసాధ్యమైనటువంటి పని ఇది.
ఎందుకంటే వారు ఎంతో పెద్ద పెద్ద పనులు చేసి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో పెద్ద ఫ్యామిలీని లీడ్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు, తర్వాత ఎన్నో కష్టాలకి ఓర్చినటువంటి వ్యక్తులు వాళ్ళు, తర్వాత ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళు, మంచిలో కానీ చెడులో కానీ, అలాగే కుటుంబ పోషణలో కానీ, మా భర్త విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, కోడళ్ళ విషయంలో కానీ, అల్లుళ్ళ విషయంలో కానీ ఎన్నో కష్టాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, సుఖాలు ఉన్నాయి, ఎంతో అనుభవం ఉంది వాళ్ళకి. అలా మనం వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి వయసు కాదు, సలహాలు ఇచ్చేటువంటి అనుభవం వీళ్ళకి లేదు, మరి అంటే నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళందరినీ ఆదరిస్తున్నారు అంటే ఇది నిజంగా చాలా చెప్పుకోదలసినటువంటి విషయం. ఇంకోటి అంటే మనకి అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఒక గవర్నమెంట్ లేకుంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అంటే బాగా పేరు పొందినటువంటి సంస్థ, తర్వాత చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ చేయగలిగినటువంటి పని.